హలో అండి. అందరికీ నమస్తే. ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి గురించి తెలుసుకుందామండి. జన్మకో శివరాత్రి అంటారు కదా! మనిషి జన్మ ఎత్తిన తరువాత కనీసం ఒక్కసారి అయినా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయట. సో, ఈ శివరాత్రి రోజు ఏ విధంగా ఉపవాసం ఉండాలి? లింగోద్భవ కాలంలో శివయ్యను ఏ విధంగా అభిషేకించాలి? జాగరణం, అఖండ దీపం, టెంకాయ దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండీ! ఒక 5 ప్రక్రియలతో శివుణ్ణి పూజిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి, కష్టాలు అన్నీ తీరిపోయి ముక్తి పొందవచ్చు. ఆ 5 ప్రక్రియలు ఏంటో తెలుసుకుందాం. 1 అభిషేకం, 2 బిల్వపత్రాలతో పూజ, 3 జాగరణ, 4 ఉపవాసం, 5 శివనామస్మరణ. ఈ 5 ప్రక్రియలు నియమాలు పాటిస్తూ సరిగ్గా చేసినట్లయితే ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే పూజా విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా గోమయంతో అలికిన తర్వాత ఒక పీఠాన్ని ఏర్పరచుకొని దానిపై తెల్లటి వస్త్రాన్ని కానీ లేదా ఏదైనా కొత్త క్లాత్ని కానీ వేయాలి. విభూది కలిపిన అక్షింతలు శివ పూజలో వాడాలి. శివపార్వతులు ఉన్న చిత్రపటాన్ని పీఠం మీద ఏర్పరచుకోవాలి. శివపార్వతులు ఫోటో లేని ఇల్లు అనేది అసలు ఉండకూడదు అండి. ఎందుకంటే ఈ సృష్టికి మూలం వాళ్ళే కాబట్టి. ఈ ప్రపంచానికే తల్లి తండ్రులు వాళ్ళిద్దరూ. సో వాళ్ళని ప్రతినిత్యం పూజిస్తూ ఉండాలి. ప్రతి ఇంట్లో పూజ గదిలో శివపార్వతులు ఖచ్చితంగా ఉంటే చాలా మంచిది. మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అందంగా అలంకరించుకోండి. డెకరేషన్ ఇలానే చేయాలా, ఇంత ఘనంగా పూజ అనేది చేయాలా అంటే అలా ఏం లేదండి. పూజ అనేది ఎవరి సోమతికి తగ్గట్టు, ఎవరి ఓపిక తగ్గట్టు చేసుకునేది. సో మనం కాసన్ని నీళ్లు పోసి ఒక పుష్పం సమర్పించిన ఆ భగవంతుడు మన పూజ అనేది స్వీకరిస్తాడు. భక్తితో మనం ఎలా పూజ చేసినా భగవంతుడు మన పూజను స్వీకరిస్తారు. మీ దగ్గర శివలింగం ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకొని అభిషేకం చేయండి. లేదు మా దగ్గర శివలింగం లేదు అనుకున్న వాళ్ళు మట్టితో కానీ, పసుపుతో కానీ, బియ్యపు పిండితో కానీ శివలింగాన్ని చేసి అభిషేకం చేసిన తర్వాత తులసి చెట్లో కానీ, పారే నదిలో కానీ శివలింగాన్ని వదలండి. శివయ్య అభిషేక ప్రియుడు కదండి. సో శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో ఖచ్చితంగా అభిషేకం అనేది చేయండి. కాసన్ని నీళ్లు పోసినా కరుణిస్తాడు ఆ శివయ్య. వీలైతే పంచామృతాలతో అభిషేకం చేయండి. ఈరోజు అఖండ దీపం వెలిగించాలి అనుకున్న వాళ్ళు వెలిగించాలి. ఈ అఖండ దీపం ఉద్యాపనం చెప్పే వరకు ఉండాలి. మొదటిగా గణపయ్యను పూజిస్తే ఆ పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రాత్రిని 4 జాములుగా పిలుస్తారు. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటారు. మహదేవుణ్ణి ఏకాదశి రుద్రుడు అంటారు కదా. వీలైతే 11 సార్లు అభిషేకం చేయండి. లేదా 5 సార్లు లేదా 3 సార్లు. కనీసం ఒక్కసారి అయినా సరే తప్పకుండా ఈరోజు శివయ్యకి అభిషేకం అనేది చేయండి. బిల్వదళాలు అంటే మహాదేవునికి చాలా ఇష్టం. ఆ బిల్వదళాలతో శివయ్యను భక్తితో అష్టోత్రాలు చదువుతూ ఒక్కొక్క బిల్వదళం సమర్పిస్తూ ఉంటే శివయ్య అనుగ్రహం త్వరగా పొందవచ్చు. దవనం అంటే కూడా శివయ్యకి చాలా ప్రీతి. ఖచ్చితంగా దవనం కూడా శివయ్యకి సమర్పించండి. ఉపవాసం చాలామంది శివరాత్రికి ఉపవాసం ఉంటారు కదా. ఖచ్చితంగా ఉండాలి కూడా. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదండి. భగవంతునికి దగ్గరగా ఉండడం, నిత్యం భగవత్ నామ స్మరణం చేయడం, లైట్గా ఆహారం తీసుకొని మనసు భగవంతుని మీద పెట్టి ఉపవాసం ఉంటే చాలా మంచిది. శివయ్యకి ఇష్టమైన నారికేల దీపం, రుద్రాక్ష దీపం కూడా పెట్టుకోండి. కొబ్బరికాయని బ్రేక్ చేశాక 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను దీపంగా పెట్టండి. ఇంకొక కొబ్బరి చిప్పలో దాంట్లో నైవేద్యం పెట్టండి. ఒక ప్లేట్లో బియ్యం వేసి నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తులు చేసి 3 జ్యోతులుగా వెలిగించాలి. దీన్నే నారికేళ్ల దీపం అంటారు. ఈ దీపాన్ని శివయ్య దగ్గర వెలిగించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ శివరాత్రి రోజు పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఇక రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రంతా స్వామివారిని తలుచుకుంటూ సాధ్యమైనంత వరకు నిద్రపోకుండా శివయ్యకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ రాత్రంతా పడుకోకుండా ఉండడమే జాగరణ.
ఈ విధంగా శివరాత్రి రోజు పూర్తయిన తరువాత మరుసటి రోజు మళ్ళీ పూజ చేసి ఉద్యాపనం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఉద్యాపనం చెప్పే వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. రాత్రి వెలిగించుకున్న దీపాలు, పెట్టుకున్న పువ్వులు తీసి మళ్ళీ కొత్తగా దీపాలు వెలిగించాలండి. నైవేద్యం సమర్పించిన తరువాత పంచోపచార పూజ చేసి అప్పుడు స్వామివారికి ఉద్యాపనం చెప్పాలి. అఖండ దీపాన్ని స్వామివారిని ఫోటోను కదిలించకండి. ఈ సంవత్సరం శివరాత్రి 2026 15వ తేదీ ఫిబ్రవరి ఆదివారం ప్రారంభమయ్యి ఫిబ్రవరి 16వ తేదీ సోమవారంతో ముగుస్తుంది. ఏ రోజు అయితే చతుర్దశి తిథి రాత్రి వేళలో ఉంటుందో ఆ రోజుని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. కాబట్టి ఆదివారం రోజు జరుపుకోవాలి. మహాశివరాత్రి రోజు రాత్రి 11:49 నుండి 12:37 వరకు లింగోద్భవ కాలంగా పిలుస్తారు. ఈ సమయంలో మహాదేవుడు లింగ రూపంలో ఆవిర్భవించారు. అందుకే ఈ సమయాన్ని లింగోద్భవ కాలం పిలుస్తారు. శివరాత్రి మరుసట రోజు అన్నంతో చేసిన నైవేద్యాన్ని స్వామికి సమర్పించి దానిని మనం ప్రసాదంగా తీసుకొని ఉపవాసం విరమణ చేయాలి. పూజలో ఎలాంటి పొరపాట్లు చేసి ఉన్నా క్షమించమని స్వామివారిని వేడుకోవాలి. యథాస్థానంలో పెడుతున్నా తండ్రి అని చెప్పి ముందుగా అఖండ దీపాన్ని కదిలించి తరువాత వినాయకుణ్ణి, శివయ్యని 3 సార్లు కదిలించండి. ఈ రోజు అంతా ఎవరిని దూషించకుండా, ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా నిత్యం స్వామివారిని నామాన్నే స్మరిస్తూ ఉండండి. అనుగ్రహాన్ని సులభంగా ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరికొందరి భక్తులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డివోషనల్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.